కర్పూరం పెట్టండి నాన్న, కొంచెం కర్పూరం పెట్టండి, మౌతు కింద పెట్టండి, తర్వాత చేద్దాం. కర్పూరం వాకి పెట్టి తీసుకురండి. కొబ్బరికాయ కుమారే, కొబ్బరికాయ కొబ్బరికాయ నిమ్మకాయ చూస్తున్నాను. రక్షించు తల్లి, పాహిమాం పాహిమామని భగవంతుని ప్రార్థించే స్వాంబరుని ధూపం వేశారట. ఇక్కడ కమిటీ పెద్దలు ఎలాగా అయితే అమ్మవారిని నడిపిస్తున్నారు. అప్పుడు జగన్మాత అనుకుందట, ఏమని? అసలు నన్ను దూషించింది ఎవరా? నేను ఒక దివ్య దృష్టి చూస్తే గ్రామ ఏమండి దూషించింది గ్రామ ప్రజలు కాదు, ఏమండి తమ్ముండు గారు మారక్ష రాజులు. రాజులారా, తింటానికి అన్నం లేకపోతే అన్నం పెట్టాను, కట్టబోతే వస్త్రాలు ఇచ్చాను, ధనవంతుడు చేశాను కదరా. వటావృక్ష మన కింద జీవించాలని నేను కోట్ల అప్పుడు కుబేరులు చేశాను కదా. నేను చేసిన మేలు మరిచి నన్ను దూషించి నన్నే కొడతారు కదా. మీరంతా మీ భండారం అంతా చెప్పి జగన్మాత ఆగ్రహమని కోపంలో బయలుదేరిందట. అప్పుడు జగన్మాత ఏది మా డబ్బా చూరను చాలు పరమశివుల ఓం జగన్మాత మహాతల్లి శక్తి స్వరూపిణి దేవతాయ నమో నమః. ఆది పరాశక్తి సర్వగ్రహ దోషణ లక్ష్మీ దేవత కటాక్ష సిద్ధిరస్తు. శ్రీ ముత్యాలమతలి దేవతాయ అనుగ్రహ సిద్ధిరస్తు. చెప్పండి క్షేమ స్థైర్య. అయ్యారు రాము గారు చెప్పండి మాట, నేను చెప్పే కదా. రాము గారు అంటే చక్కటిగా వాళ్ళ యొక్క క్షేమ యోగక్షేమాలు కోరి గ్రామ ప్రభుత్వులుగా చక్కటిగా మధురమైన మీ యొక్క బ్రహ్మ జ్ఞానులు క్షేమ. అందరూ కూడా ఒకసారి నమస్కారం చేసుకుంటూ